తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హైస్కూల్ మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ లీగ్ను దేవరపల్లి పంచాయతీ కార్యదర్శి నిట్ట కిషోర్ సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవ అనంతరం ఎమ్మెల్యే ప్లేయర్లతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. వేసవి సెలవుల్లో యువత చెడు వ్యసనాల బారిన పడకుండా క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు ఈ లీగ్ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రెస్టేజ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. వృద్ధురాలికి సుమారు 86 సంవత్సరాల వయసు ఉండవచ్చునని స్థానికులు తెలిపారు. రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం వృద్ధురాలిని ఢీకొట్టిందని చెప్పారు. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం సహాయంతో మృతురాలి వివరాలు తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ పరిధిలోని సాయినగర్లో తెల్లవారుజామున పోలీస్ శాఖ కార్డన్ సెర్చ్ చేపట్టింది. దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో ఆ ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలు, గంజాయి నిల్వ వంటి అంశాలపై సమాచారం ఉన్న నేపథ్యంలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఆటోలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. వాహనదారులు సరైన పత్రాలు చూపిన పక్షంలో వాటిని తిరిగి తీసుకోవచ్చని సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీస్ కేసుల్లో ఇరుక్కోకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ పరిధిలో ప్రకృతి రైతులపై పగబట్టింది. 6 గాలం శ్రమించి పండించిన పంటను మార్కెట్లో విక్రయించేందుకు రైతులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. రోజు ఏదో సమయంలో పడుతున్న అకాల వర్షంతో ధాన్యం తడుస్తూ మొలకలెత్తుతోంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా నిరాశ చెంది కన్నీరు మున్నీరవుతున్నారు. పంట తడిసి నష్టం కలిగే ముందు అధికారులు తక్షణమే స్పందించి వడ్ల కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం తరపున బెంగళూరులోని విధాన సౌధలో 4 కుంకి ఏనుగులు అధికారికంగా అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఈ ఏనుగులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వీకరించారు. మరో 2 ఏనుగులను రెండో దశలో అందజేయనున్నట్లు తెలిపారు. కర్ణాటక నుంచి వచ్చిన ఈ కుంకి ఏనుగుల భారీ బందోబస్తు మధ్య పలమనేరు ఎలిఫెంట్ క్యాంపుకు చేరుకున్నాయి. జిల్లా అధికారులు వాటికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ ఏనుగులకు ఇప్పటికే 6 నెలల శిక్షణ ఇవ్వబడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అడవి ఏనుగుల దాడుల వల్ల జరుగుతున్న పంట నష్టం, ప్రాణ నష్టాలను నివారించడమేనని జిల్లా అటవీ అధికారి భరణి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తూ కార్యక్రమాన్ని వెండితెరపై ప్రత్యక్ష ప్రసార రూపంలో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో మాట్లాడారు. మన ఊరు మా మాట మంత్రివారితో పేరిట ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్లో ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులపై పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యలపై స్పందించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్రంలో స్లీపర్ సెల్స్ గా వ్యవహరిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు విచారణ జరిపించాలని హైకోర్టు రాష్ట్ర డీజీపీకి ఆదేశం ఇచ్చింది. పిటిషన్లు సమర్పించిన వివరాలను పరిగణలోకి తీసుకొని స్లీపర్ సెల్స్ పై సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలంటూ స్పష్టం చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న జాతీయ దర్యాప్తు సంస్థ కూడా నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. చీకటి కమ్ముకుంటే చాలు దేవాలయాలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా గత రాత్రి దేవరాయపల్లి గ్రామంలో ఉన్న పోలేరమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. దుండగులు ఆలయ ప్రధాన గేటు తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆలయంలో విలువైన వస్తువులు కనిపించకపోవడంతో హుండీలను ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ఇల్లూరు కొత్తపేట వద్ద బైక్ నుంచి జారిపడిన ఒక యువకుడు
వివాహిత మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సంజామల మండలం లక్ష్మీపల్లె గ్రామానికి చెందిన మహాలక్ష్మి 4 రోజుల క్రితం తన పుట్టింటికి వెళ్లింది. బుధవారం భర్త గోవర్ధన్ ఆమె బైక్పై స్వగ్రామమైన లక్ష్మీపల్లెకు తీసుకెళ్తుండగా ఇల్లూరు కొత్తపేట వద్ద బైక్ అదుపు తప్పింది. ఈ క్రమంలో మహాలక్ష్మి కింద పడిపోయి తీవ్రంగా గాయాల పాలైంది. తక్షణమే ఆమెను బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మహాలక్ష్మి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమెకు 9 నెలల పాప ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మళ్లీ కాల్పుల మూత మోగుతోంది. గురువారం తెల్లవారుజాము నుంచి పీడియా అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్లో భాగంగా డీఆర్జీ జవాన్లు మావోయిస్టులపై కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం 5 మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. అమెరికా తన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థతో భాగంగా మినిట్ మ్యాన్ 3ని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష ద్వారా అమెరికా తన అణుసామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. గంటకు 15,000 మైళ్ల వేగంతో ప్రయాణించి 4,200 కిలోమీటర్ల దూరం దాటి మార్షల్ దీవుల్లోకి లక్ష్యాన్ని చేరి దేశంలోని రక్షణ వ్యవస్థల ప్రతిభను నిరూపించింది. ఈ మినిట్ మ్యాన్ 3 క్షిపణితో శక్తివంతమైన మార్క్ 21 రీఎంట్రీ వెహికల్ అమర్చబడి ఉంది. ఇందులో అణు పేలుడును మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. అమెరికా గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ వెల్లడించిన ప్రకారం ఇది సాధారణ పరీక్షగా నిర్వహించినప్పటికీ దేశ రక్షణ నిబద్ధతను, సాంకేతిక ప్రావీణ్యాన్ని చూపిస్తుందని అమెరికా గ్లోబల్ స్ట్రైక్ కమాండర్కు చెందిన జనరల్ థామస్ బుస్సేరీ వెల్లడించారు. ఉత్తర కొరియాలో బుధవారం ఓ నూతన డిస్ట్రాయర్ యుద్ధ నౌక జల ప్రవేశ కార్యక్రమం అపశృతిలో ముగిసింది. దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఉత్తర కొరియా నౌకాదళ విస్తరణ ప్రణాళికకు ఆరంభంలోనే కొంత ఆటంకం ఏర్పడిందని, సిబ్బంది అనుభవోత్సరంతో కూడిన కమాండ్ కార్యాచరణలతో నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ప్రమాదం కారణంగా యుద్ధ నౌకలోని కీల్ కొన్ని చోట్ల ధ్వంసమైందని, నౌక ముందు భాగం ఫిష్వే నుంచి బయటకు రాలేకపోతుందని కేసీఎన్ఏ తన నివేదికలో పేర్కొంది. దీంతో నౌక జలప్రవేశం నిలిచిపోయింది. వరుస భూకంపాలతో గ్రీస్ వణికిపోతోంది. తెల్లవారుజామున 1:51 గ్రీస్లోని కాసోవ్ దీవి సమీపంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రంపై గ్రీస్కు ఆగ్నేయంగా 14 మైళ్ల దూరంలో 62.5 కిలోమీటర్ల లోతులో ఉందని వెల్లడించారు. ఈ భూకంపం ప్రభావంతో క్రీట్, రోడ్స్, కోస్ దీవులు, తూర్పు మధ్యధర ప్రాంతాల్లో భూకంపాలు ప్రకంపించాయి. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాసోస్ తీర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలను ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ జ్యుడిషియల్ మ్యూజియం సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై ఓ ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో 2 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల సమయంలో దాడి చేసిన వ్యక్తి ఫ్రీ పాలస్తీన్ అంటూ అరిచినట్లు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి తోడు ఇసుక తుఫాను తీవ్ర అతలాకుతలాన్ని మిగిల్చింది. బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 6 ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. రాత్రి సమయంలో ఢిల్లీ ఎన్సీఆర్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం నగరాన్ని దెబ్బతీసింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిజాముద్దీన్ సమీపంలోని లోధి రోడ్ ఫ్లైఓవర్ వద్ద ఓ విద్యుత్ స్తంభం కూలి బైకుపై వెళ్తున్న వికలాంగుడిపై పడింది. స్థానికులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.